నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడు అసెంబ్లీలో మరోసారి వివాదం. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్. నోబెల్ ఇవ్వలేదుగా, శాంతి గురించి మర్చిపోండి ట్రంప్. హరీష్ రావుకు సిట్ నోటీసులు. కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. తమిళనాడు అసెంబ్లీలో మరోసారి జాతీయ గీతం విషయంలో వివాదం చెలరేగింది. గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీని వదిలి వెళ్లారు. తన సాంప్రదాయ ప్రసంగాన్ని చదివేందుకు నిరాకరించారు. ఇదే జాతీయ గీతం ఆలాపన విషయంలో వరుసగా 3వ సంవత్సరం కూడా ఇలాగే సభను వదిలి వెళ్లడం గమనార్హం. చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశం సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి సభలో ప్రవేశించారు. రాష్ట్ర గీతం అనంతరం జాతీయ గీతం వినిపించాలని ఆయన కోరారు. అయితే స్పీకర్ ఎం అప్పావు అందుకు నిరాకరించారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం సమావేశం ముగిసిన తర్వాత జాతీయ గీతం మాత్రమే వినిపిస్తారని వివరణిచ్చారు. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రారంభించక ముందే సభను వదిలి వెళ్లిపోయారు. గ్రీన్లాండ్ అంశాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా సీరియస్ గా తీసుకున్నారని తెలుస్తూనే ఉంది. వాటికి తోడు ఆయన వ్యాఖ్యలు కూడా ఆజ్యం పోస్తున్నాయి. తాజాగా నార్వే ప్రధాని జోనస్ కు ట్రంప్ సందేశం పంపించారు. అందులో తాను 8 యుద్ధాలను ఆపానని, అయినా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని నార్వే నిర్ణయించింది. అందుకే తాను ఇక మీదట అలాంటి ప్రయత్నాలను మానుకుంటానని, శాంతి గురించి ఆలోచించనని చెప్పారు. నార్వేజియన్ నోబెల్ కమిటీ తీసుకున్న నిర్ణయం దౌత్యం పట్ల తన విధానాన్ని మార్చేసిందని వాదించారు. ఈ విషయాన్ని నార్వే ప్రధాని జోనస్ గాస్టోర్ కు ఫోన్లో ఈ విషయాన్ని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో వదిలిపెట్టేదే లేదని, దానిని ఎలాగైనా కూడా దక్కించుకుంటానని చెప్పారు. శాంతి ప్రధానంగా ఉన్నప్పటికీ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కు ఏది మంచితో మరియు ఏది సముచితమో తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుట్రకు పాల్పడుతోందని మాజీ మంత్రి మహమ్మద్ అలీ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేక ఇలాంటి ఆరోపణలతో కాలం వెల్లదీస్తోందని మండిపడ్డారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని మహమ్మద్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, ఇది పూర్తిగా అక్రమమైన కేసు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ విమర్శించారు. విపక్ష నేతలను వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వం తన సమయాన్ని వృధా చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలపై, ప్రభుత్వ వైఫల్యాలపై తాము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల 4 దుకాణాలు కాలి బూడిదయ్యిపోయాయి. ఇందులో దాదాపుగా 10 లక్షల ఆస్తి నష్టం వరకు జరిగిందని వ్యాపారస్తులు అంటున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల ఆర్యవైశ్య సంఘం మరియు ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మాహరణ దినోత్సవ కార్యక్రమాన్ని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జంగాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాసవి మాత ఆత్మార్పణ సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ పేదలకు చీరలు, దుప్పట్లు ఆర్యవైశ్య సంఘ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు 2 ఎస్సీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు జంగాల మురళీకృష్ణ, కౌన్సిలర్ సురేంద్ర, గుడిమెట్ల రాము, దోసపాటి రవి, వెంకటేశ్వర్లు మరియు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. రంగాశ్రీ గారు 2 నిమిషాలు ఆపండి అన్న. మీరు అడ్డు ఇటు కొట్టుకుంటా ఉంటే ఎలా చెప్పండి? ఫోటో తీయద్దు కదా అక్కడ. 2 నిమిషాలు ఆపండి. 37వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జీలుగుమిల్లిలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా ప్రవర్తన అనే నినాదంతో తహసీల్దార్ కార్యాలయం నుంచి జీలుగుమిల్లి మెయిన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు మాట్లాడుతూ రహదారులపై జరిగే ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమేనని, ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇది చట్టబద్ధమైన నిబంధన మాత్రమే కాకుండా
ప్రాణరక్షణకు అవసరమైన చర్య అని పేర్కొన్నారు. అలాగే ఆటోలు, ఇతర వాహనాలు సామరస్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అధిక లోడు మోసుకెళ్లడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వేగ నియంత్రణను గౌరవిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓ రంగనాయకులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. అతి వేగంతో తమ కుటుంబ సభ్యులకి చాలా మందికి దూరం అయ్యేటువంటి పరిస్థితి, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏదైతే మద్యం సేవించి కానీ అతి వేగంగా నడపడం వల్ల కానీ, లేకపోతే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్స్ మాట్లాడడం వల్ల కానీ, అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడపడం కానీ, అలాగే సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడపడం, అలాగే పరిమితికి మించి ఆటోలో ప్రయాణం చేయటం, మీ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్లు లేకపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు మన కుటుంబంలో విషాదాన్ని నింపేటువంటి పరిస్థితి. మీరందరూ కూడా ఏదైతే ఈ వారోత్సవాలకు సంబంధించి రవాణా శాఖ వారు సూచించేటువంటి కొన్ని సూచనలు మీరు తప్పకుండా పాటించాలి. ఇలా పాటించడం వల్ల మనం ప్రమాదాల నుంచి కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి. చక్కగా మనం వాహనాలు, కార్లు కానీ, బళ్ళు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ఇవన్నీ కూడా ఈ సూచనలు పాటిస్తే మనం సురక్షితంగా ప్రయాణం చేస్తాం. మన ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కూడా సురక్షితంగా ప్రయాణం చేస్తాం. కొన్ని అశ్రద్ధ వల్ల మనం నష్టపోయింది కాకుండా మన ఎదుట వారిని కూడా నష్టపోయేటువంటి పరిస్థితి మనం తీసుకొస్తున్నాం. మీరందరూ దయవచ్చి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ వారోత్సవాలని మీ అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ప్రతి నెల జీతంలో ఈపీఎఫ్ పెన్షన్ కట్ చేస్తున్నారని, ఈ అమౌంట్ కార్మికులకు అందడం లేదని తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ కామటి వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ అన్నారు. ప్రభుత్వం వెంటనే ఖాతాలో జమైపోతున్న డబ్బును చూపించాలని డిమాండ్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు పెన్షన్ అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ స్వీపర్ కమిటీ వెల్ఫేర్ ప్రధాన కార్యదర్శి దర్శన్, అంబర్పేట్ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ముత్యపాక సత్యనారాయణ, గాదె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మా యొక్క కార్మికులకు అన్యాయం జరుగుతున్నటువంటి దానిపైన మేము తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ తరఫున వాళ్లకు మద్దతుగా ప్రకటిస్తూ ఈరోజు వాళ్ళకు జీతాలు కూడా సరిపడ లేవు కాబట్టి 25,000 రూపాయలు జీతాలు కావాలని చెప్పేసి దాదాపు 6 నెలల ముందు ఒక లెటర్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు గారికి ఇచ్చినాం. ఆ లెటర్ కూడా ముఖ్యమంత్రి గారికి వెళ్ళింది. ఆయన కూడా బాగానే స్పందించినారు. అది కూడా వచ్చేస్తుంది. ప్రస్తుతం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చాలని జీతాలతో సతమతమవుతూ ఇక్కడ కిరాయి రూమ్లలో కూడా కిరాయి కట్టలేని స్థితిలో ఉండి 100కి 10 రూపాయలు 15 రూపాయలు ఇంట్రెస్ట్ తీసేసుకొని వచ్చిన జీతం అంతా ఫైనాన్షియల్ గుంజుకొని వీళ్ళ జీతాలు కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళ పాస్బుక్లు తీసేసుకుంటారు, వీళ్ళ ఏటీఎం కార్డు తీసుకుంటారు. వీళ్ళకి జీతాలు ఏమి వాళ్ళే, వీళ్ళ జీతం పడేసిన వాళ్ళే వస్తారు, ఏటీఎం కార్డు తీసుకుపోతారు. వాళ్ళకు వీళ్ళ అమౌంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ సామర్థ్యం తీసేసుకొని జీతం ఇచ్చేస్తారు. మేము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి మేము కోరేది ఒకటి ఏంటంటే అడగకముందే అమ్మ అన్నం పెడితే కానీ ఆయన అడగకముందే చెప్తుంది. కాబట్టి తెలంగాణ మున్సిపల్ స్వీపర్ తరఫు నుంచి మేము ఒకటి ఏంటంటే ఓయి క్యాంపస్ లో మొన్న అన్నగారు వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిరు వాళ్ళ వసతుల కోసం. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా దాదాపు 100 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు వాళ్ళకు కూడా ఇచ్చేసి బస్సులు ఇప్పించారు ప్రైవేట్గా. అట్లా అని చెప్పేసి అన్న మరి మేము కూడా ఏం తప్పు చేసాం, మొత్తం దళితులమైనందుకు లేకపోతే ఇంకేదైనా మొత్తం టోటల్గా ఇంత దుర్భర స్థితిలో పనిచేసుకున్న పొద్దున 6 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు పనిచేసుకున్న భార్య పిల్లలు వచ్చేసి కిరాయి రూపాయల దూరం కేజీ బస్సులలో వచ్చేసి ఇక్కడే చాలా దుర్భర స్థితిలో పనిచేస్తున్నంత మా వాళ్ళకు కూడా ఇప్పుడు లేదు. కాబట్టి అన్నకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యమంత్రికి 400-500 కోట్ల రూపాయలు మాకు కూడా వాళ్ళు కేటాయించారు. స్వీపర్స్ అండ్ కామటి వెల్ఫేర్ సొసైటీ వర్ధిల్లాలి. ఈరోజు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో కానీ యావత్ తెలంగాణలో కానీ మన 33 జిల్లాలలో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలలో నుంచి జీపీఎఫ్ విధానాన్ని తీసేసి పెన్షన్ విధానాన్ని అమలు చేశారు. ఆ పెన్షన్ విధానంలోని ఆ డబ్బు ఎక్కడ పోతుంది, ఏం కథ అనేది చాలా మందికి కార్మికులకు తెలియకపోతుంది. ఆ అమౌంట్ అనేది ఎక్కడ పోయిందో వెంటనే దాన్ని చర్య తీసుకొని తగు
కార్మికులకు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ పెన్షన్ విధానంలోని అమౌంట్ ప్రతి ఒక్కరికి మటుకు చెందడం లేదు. ఎందుకంటే అందరికీ కట్ అవుతుంది, కానీ కట్ అయిన అమౌంట్ మటుకు ఎవరిది ఎక్కడున్నది ఏం కథ అన్నది ఇప్పటివరకు కూడా ఎవరికి కరెక్ట్ తెలుస్తలేదు. అదే అమౌంట్ వాళ్ళ అమౌంట్ ఎంతవరకు జమ అయింది ఏం కథ అన్నది ప్రభుత్వం వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. అలాగే మళ్ళీ కట్ అయినటువంటి అమౌంట్ వాళ్ళ అవసర నిమిత్తానికి వాళ్ళ అత్యవసర పరిస్థితులలో వాడుకునే విధంగా వాళ్ళకు అందుకునే విధంగా ఆ గవర్నమెంట్ ఎంబడే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల ప్రతి ఎంప్లాయీకి 5,000 నుంచి 10,000 వరకు కూడా శాలరీ డిడక్షన్ అవుతుంది. ఆ డిడక్షన్లోని అమౌంట్ పెన్షన్ రూపాన పోయి కార్డు విధానాన్ని అమలు చేశారు, కానీ ఆ కార్డు ఏమిటికి ఉపయోగం లేకుండా ఉంది. ఆ కార్డు అనేది అసలు ఏటీఎం లాగా అంటారు, కానీ ఏటీఎం లాగా ఏ విధంగా వాడాలన్నది కనీసం చెప్పేవాళ్ళు కూడా లేరు. ఆ అమౌంట్ అనేది కొందరి 5 లక్షలు 10 లక్షలు 15 లక్షల వరకు జమ అవుతుంది. ఆ అమౌంట్ మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఎవరికి అందకపోతుంది. చాలా ఇబ్బందుల పాలవుతారు కార్మికులు. కాబట్టి వాళ్ళకు ఆ పెన్షన్ విధానాన్ని సరైన పద్ధతిలో వాళ్ళకు అందజేయాలని కోరుకుంటూ వర్ధిల్లాలి తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కామర్టీ వెల్ఫేర్ సొసైటీ. తన కార్యాలయంలోనే పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీ డాక్టర్ కె రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సిబ్బంది పరిపాలన సంస్కరణల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రవర్తన ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగికి తగదని ఉత్తర్వులలో పేర్కొంది. రామచంద్రరావు తన కార్యాలయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా మెలుగుతున్న వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో పలు న్యూస్ ఛానల్లో విస్తృతంగా ప్రసారమవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ప్రవర్తన అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నిబంధనలు 1968లోని రూల్ 3ను ఉల్లంఘించడమేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం. అందుకే విచారణ పూర్తయ్యేంత వరకు ఆయన్ను తక్షణమే సస్పెన్షన్లో ఉంచుతున్నామని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. సస్పెన్షన్ కాలంలో ఆయనకు నిబంధనల ప్రకారం జీవనాభృతి చెల్లిస్తామని, ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. వైరల్ అయిన వీడియో క్లిప్పుల్లో రామచంద్రరావు తన అధికారిక ఛాంబర్లో యూనిఫామ్లో ఉండగా మహిళను ముద్దు పెట్టుకోవడం కనిపించింది. మరో వీడియోలో సూట్లో ఉండగా జాతీయ జెండా పోలీస్ శాఖ చిహ్నం ముందే అదే తరహాలో ప్రవర్తన కనబరిచారు. ఆరోపణలు ఖండించినటువంటి అధికారి ఈ వివాదంపై రామచంద్రరావు స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అవన్నీ మార్పింగ్ చేసిన వీడియోలని, అలాంటి సంఘటన ఏదీ జరగలేదని తెలిపారు. ఈ విషయంపై తన న్యాయవాదితో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఆయన హోంమంత్రి జి పరమేశ్వర కార్యాలయానికి వెళ్లగా ఆయన్ను కలిసేందుకు మంత్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హోంశాఖ నుంచి నివేదిక కోరారు. చట్టానికి ఎవరు అతీతులు కారని, విచారణ జరిపి అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రామచంద్రరావు విధానాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది మార్చిలో ఆయన సవతి కుమార్తె నటి రాణ్యారావు పేరు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో వినిపించింది. తన తండ్రి పేరు, హోదాను అడ్డం పెట్టుకుని ఆమె భద్రతా తనిఖీల నుంచి తప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు నేపథ్యంలో అప్పట్లో ప్రభుత్వం రామచంద్రరావును నిర్బంధ సెలవుపై పంపింది. ఇటీవలే ఆయన తిరిగి విధుల్లో చేరగా ఇప్పుడు ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. తిరుపతి జిల్లా వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ఆర్పీఎఫ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ ఇన్స్పెక్టర్ జనరల్ అరోమా సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు తిరుపతి రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ బ్రాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు తిరుపతి రైల్వే స్టేషన్లో ఈ ప్రదర్శన విజయవంతంగా జరిగింది. గుంతకల్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆకాష్ కుమార్ జైస్వాల్, రేణుగుంట అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ బ్యాండ్ బృందం వందే మాతరం ఇతివృత్తంతో దేశభక్తిని పెంపొందించే 6 చరణాల వందే మాతరం గేయంతో పాటు ఇతర జాతీయ గీతాలను ప్రదర్శించి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, ప్రజలను పరవశింపజేసింది. ఈ ప్రదర్శన దేశభక్తి, ఐక్యత, జాతీయతను పెంపొందించేలాగా ఉత్సాహపూరితమైన వాతావరణాన్ని సృష్టించింది. స్టేషన్లో ఉన్న ప్రయాణికుల నుంచి ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. రైల్వే శాఖ, స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎస్ యొక్క వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణ, అంకిత భావాన్ని చాటి చెప్పింది. ఇటువంటి కార్యక్రమాలు భారతీయ రైల్వే దేశానికి ప్రాణనాడి మాత్రమే కాకుండా జాతీయ విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించే వేదికగా కూడా నిలుస్తాయని నిరూపించారు. తిరుపతి స్టేషన్ డైరెక్టర్
కె సత్యనారాయణ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఎం సందీప్ కుమార్ మాట్లాడుతూ వందే మాతరం గేయం దేశభక్తిని, మాతృభూమిపై ప్రేమాభిమానాలను పెంపొందిస్తూ ప్రజలను ఐక్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ఈ గీతం స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు, సైనికులలో ప్రేరణ నింపిందని, ఆ ప్రభావంతోనే బ్రిటిష్ పాలనలు దీనిని నిషేధించారని వారు పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ మన తిరుపతి రైల్వే స్టేషన్ నందు ఆర్పీఎఫ్ లైవ్ పర్ఫార్మెన్స్ మా ఆర్పీఎఫ్ బ్యాండ్ వాళ్ళు చేశారు. ఈ బ్యాండ్ ఎస్పెషల్లీ జోన్కి ఒకరు ఉంటారు. వీళ్ళు మనకి సికింద్రాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ లైవ్ ప్లే చేయడానికి వచ్చారనమాట. సో ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రాము కంటిన్యూస్గా 7:30 వరకు కంటిన్యూ అయిందండి. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఈరోజు జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ జరగడానికి మెయిన్ కారణం మన రైల్వే అధికారులు. దీంట్లో ముఖ్యంగా మా ఐజీ గారు, మా డిఐజీ గారు, డిఎస్సి గుంతకల్ల వారు, మళ్ళీ ఏసీ రేణుగుంట గారు పిన్ టు పిన్ మానిటర్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవడానికి సహకారం ఇచ్చారు. దీంతోపాటు మన డివిజనల్ రైల్వే అధికారులు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్ కానీ, సిగ్నలింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారంతో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది. అట్లే ఇక్కడ మార్నింగ్ నుంచి మొత్తం మనకు స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు A to Z మానిటర్ చేసుకొని ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే వరకు ఇక్కడ ఉన్నారనమాట. కాబట్టి మరియు ఇక్కడ మన తిరుపతి మీడియా మిత్రులకి, లోకల్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ వారికి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి, మార్నింగ్ నుంచి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్యవేశుల ఆరాధ్య దైవం శ్రీ కనికా పరమేశ్వరి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రకటించింది. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని నెహ్రూ బజార్లో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయానికి పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆర్యవేశ సంఘం సభ్యుల తరపున పూర్ణ కుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అరవై సంఘం తరపున ఆయనకు శాలువాతో సత్కరించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీర్వాదం అందించారు. అనంతరం ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారికంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కరుణ కటాక్షం, దీవెనలు ప్రజలందరిపై ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆర్యవేశుల ఇలవేల్పు దైవం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం తన నిబద్ధతను చాటుకుందని అన్నారు. ప్రభుత్వ పరంగా కార్యక్రమం నిర్వహించడంపై ఆర్యవేశులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాని విజిత్య ధీరః నామాని కృత్వా వివదన్యదాస్తే దాదా పరస్తాద్యముదా జహారః చక్రప్రవిత్వా ఇందిరమ్మ ప్రభుత్వం రావాలని, పేదరిక నిర్మూలన జరగాలని ఆకాంక్షించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి రాధాకృష్ణారావు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా కుమరం భీంలో జిల్లాలో పర్యటించిన మంత్రి జూపల్లి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని, కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లాంటి ఎంత చేసినా కూడా తక్కువేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం 26 కోట్ల నిధులతో 30 పడకల హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 2,30,00,000 నిధులతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి అదనపు గదుల నిర్మాణానికి చేపడుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఏ పథకాన్ని కూడా రద్దు చేయకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో, మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇటు కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పునాది రాయి వేసుకునే కార్యక్రమం, అట్లాగే కొన్ని ఇనాగ్రేట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కొన్ని సుమారుగా 250 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది.
అది 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి కావచ్చు, వివిధ కార్యక్రమాలు ఉన్నాయని కూడా రెండు వినడం జరిగింది. ఇవి ప్రారంభం మాత్రమే, ఇంకా జరగబోయేది చాలా ఉంది. గత ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాన్ని అప్పులు కుప్ప ఇచ్చినా కూడా గత ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ఏ ఒక్కటి క్యాన్సిల్ చేయకుండా వాటిని కొనసాగిస్తూ కొత్తగా కూడా ఈ రోజున అన్ని రకాల అభివృద్ధి సంక్షేమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అధికారులకు వచ్చి, ఇంకా 3 సంవత్సరాలు చేసి ఉంది, వచ్చి 5 సంవత్సరాలు చేసి ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని గ్రహించి గతంలో ఒకటి అప్పులు చేయడము, అప్రజాస్వామికము, అనైతికంగా రకరకాల గత ప్రభుత్వం పూర్తిగా బాధ్యత రాహిత పరిపాలన చేసింది. ఈరోజు ఇన్ని ఇబ్బందుల్లో కూడా నిన్ననే చూసిన మీరు సమ్మక్క సారక్క దగ్గర పెద్ద ఎత్తున మనం నిర్వహించుకుంటే అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. లక్షలాది కోట్లాది మంది భక్తులను రప్పించే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇంకా కొన్ని అందేది ఉంది. మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనం చేస్తాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం చాలా విచారించదగ్గ విషయమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురామ్ అన్నారు. గత వైసీపీ పాలనలో జగ్గంపేట పట్టణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గండేపల్లి మండలం జెట్ రాగంపేట పంచాయతీ పరిధిలోనికి తరలించిపోయారని, జగ్గంపేట పట్టణానికి కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేక ఇక్కడ ప్రజలు వైద్యానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 24,000 జనాభా ఉన్న మండల కేంద్రమైన జగ్గంపేట పట్టణం పక్కనే ఉన్న రాజపుడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆధారపడి ఉండటం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే జగ్గంపేటకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు గానీ ఫేస్ చేస్తున్నటువంటి ఒక సమస్య గురించి ఈరోజు ఈ పత్రికా ముఖంగా ప్రజలకి, అధికారులకి తెలియజేసి దాని పరిష్కారం కోసం డిమాండ్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, జగ్గంపేట నియోజకవర్గ కేంద్రం. ఈ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం వరకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సి హాస్పిటల్ అనేది మనందరికీ అందుబాటులో ఉండేది. ఈ సిహెచ్సి హాస్పిటల్ వల్ల జగ్గంపేట గ్రామంతో పాటుగా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి రింగ్ రోడ్డు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ రింగ్ రోడ్డు గ్రామాలు, రామవరం తదితర గ్రామాలకి వైద్య సేవలు చాలా అందుబాటులో ఉండటం, ఏ విధమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందడం మనందరం కూడా చూసాం. వైద్య సేవలకి చేయించుకోవడానికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఈరోజు జగ్గంపేట ప్రజానికం ఉన్నాం. కాబట్టి ఏదైతే సిహెచ్సి వచ్చిందని పిహెచ్సి తీసేశారో ఈరోజు సిహెచ్సి కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో కొత్తగా పిహెచ్సిని మంజూరు చేయించండి. లేదు, ఈ లోపల ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హాస్పిటల్ అందుబాటులో ఉంది. పాత సిహెచ్సి అందుబాటులో ఉంది. పాత సిహెచ్సిలోనే ఇప్పటికే ఆయుర్వేద హాస్పిటల్ రన్ అవుతా ఉంది. రాజపూడిలో ఉన్నటువంటి డాక్టర్స్ 2-3 డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి కనీసం ఒక డాక్టర్నైనా జగ్గంపేటకి అలాట్ చేసి పిహెచ్సి సేవలు జగ్గంపేట గ్రామంలో అందుబాటులో కనుక ఉన్నట్టయితే రింగ్ రోడ్డు గ్రామాలకు కానీ, రామవరం లాంటి గ్రామాలకు కానీ, ఎందుకంటే కాట్రాలపల్లికి ఒక పిహెచ్సి ఉంది, పర్వాలా, ఇబ్బంది ఏం లేదు. కానీ మిగిలిన గ్రామాలన్నీ కూడా ఆధారపడింది ఒక రాజపూడి, దాని మీద ఆధారపడి ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క వైద్యుల్ని మేము తప్పుపట్టట్లా. కారణం ఏంటంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి వైద్యాలు అందిస్తున్నారు. కానీ ఫ్లోటింగ్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తమిళనాడు అసెంబ్లీలో మరోసారి వివాదం. అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్. నోబెల్ ఇవ్వలేదుగా, శాంతి గురించి మర్చిపోండి ట్రంప్. హరీష్ రావుకు సిట్ నోటీసులు. కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.